కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాని మీద ఒక పెద్ద అభాండం ఉంది. బీజేపీకి సపోర్ట్ చేయకపోయినా, బీజేపీలో జాయిన్ కాకపోయినా వాళ్ళ మీద మోడీ ఈడీలను పంపిస్తాడు అని ఒక పేరుంది. ఈడీ అప్పుడు ఎమ్మటే బయలుదేరి వస్తుంది, ఎవరికి నోటీసులు ఇవ్వాలో ఇస్తుంది, ఎవరిని అరెస్ట్ చేయాలో చేస్తుంది అని ఒక పేరుంది. ఒకవేళ ఏదన్నా కేసు ఉన్న వ్యక్తి పోయి బీజేపీలో చేరినా, బీజేపీలో సపోర్ట్ చేసినా ఎమ్మటే ఆ కేసులన్నీ పోతాయి. 350 కోట్ల రూపాయలకు నాన్ బెయిలబుల్ కేసుతో వచ్చిన వ్యక్తి బీజేపీలో చేరితే పునీతుడైపోయాడు. కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిపోయినోడు బిషప్కు సపోర్ట్ చేస్తే రుణాన్ని వాళ్ళ లక్షల కోట్లను కూడా మాఫీ చేసిన చరిత్ర ఉంది. ఇది నడుస్తుంది. ఆరోపణలు ఆ విధంగా వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు, నేను చెప్పిన ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఈ స్థితిలో అన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు ముమ్మరం అవుతున్నాయి. అలాంటి అక్రమంగానే పెట్టిన కేసు అని చెప్పేసి తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు ఎమ్మెల్సీ కవిత మీద పెట్టిన కేసు కూడా అలాంటిదే అనేది జనంలో చర్చ కూడా ఉంది. రైట్, ఓ కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఏ కేసులోనైనా బెయిల్ వస్తుంది, విచారణ జరుగుతుంది, విచారణ తేలితే శిక్షలు ఉంటాయి. అలాగోకుండా అసలు బెయిలే రాకుండా కేసు నడపడము, దాన్ని చేసి అసలు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఒక కేసుని దర్యాప్తుని 3 నెలల్లో కనుక చేయకపోయినట్టయితే ఆ దర్యాప్తు చేయడం సాధ్యం కావట్లేదని చెప్పి ఆటోమేటికల్లీ బెయిల్ ఇవ్వాలనే కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ సూచనలని చూసుకొని కవిత గారు మీద బెయిల్ ఇప్పటికే రావాల్సి ఉండే. సరే, కోర్టులు మనం తప్పట్లేం, కానీ ఆమె జైల్లో ఉంది. ఒక ఆడపిల్ల జైల్లో ఉన్న తర్వాత ఆ మనోవేదన పిల్లలు ఎవరు ఉంటుంది. అది అందుకనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలుస్తూ ఉంది. ఇమీడియట్గా ప్రభుత్వం ఆమె ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజలలో ఒక పెద్ద ఆందోళన ఉంది కవితమ్మ విషయంలో. కవితమ్మకి బెయిల్ వచ్చే వరకు ఆరోగ్యాన్ని సరిగ్గా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను.